హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆడు జీవితం అంటే ద గోట్ లైఫ్ మూవీ స్టోరీ గురించి. పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా బెస్లీ డైరెక్ట్ చేసిన మూవీ ఇది బెన్సామిన్ గారి నవల ఆధారంగా తీసిన సినిమా. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక స్టోరీ స్టార్ట్ అవుతుంది కేరళలో. నజీబ్ అనే యువకుడు పేదరికంలో ఉంటాడు. భార్య సైను ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అమ్మతో కలిసి జీవిస్తూ ఉంటాడు. గల్ఫ్ కు వెళ్లి డబ్బు సంపాదించాలని కళ్ళు కంటూ ఉంటాడు. వీసా అరేంజ్ చేసి హకీం అనే ఫ్రెండ్ తో కలిసి సౌదీ అరేబియా వెళ్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్ లో వాళ్ళని పికప్ చేసేవాడు రాడు. ఒక అరబ్ వాడు వచ్చి వాళ్ళని తీసుకువెళ్తాడు. కానీ అది ట్రాప్. హకీం ని ఒక చోట డ్రాప్ చేసి నజీబ్ ని మాత్రం డెజర్ట్ మధ్యలోకి తీసుకువెళ్లి ఆడుకాయలు కాసే పని పెడతాడు. అలాగే తన పాస్పోర్ట్ కూడా తీసుకుంటాడు. ఫోన్ లేదు. ఎస్కేప్ చేయటానికి ఎడారి మధ్యలో ఎక్కడా రోడ్డు కూడా కనిపించదు. అరబ్ స్పాన్సర్ చాలా క్రూరుడు. బాగా కొడతాడు. ఏమి మాట్లాడకుండా ఆడుకాయలతోనే జీవితం గడుపుతూ ఉంటాడు. నజీబ్ ఏళ్ల తరబడి అక్కడే ఉంటాడు. రోజు ఆడుకాయలు కాస్తాడు, పాలు పితుకుతాడు, ఎడారులో తిరుగుతాడు. ఎప్పుడూ ఒంటరిగా, మనుషులు లేకుండా. నీళ్లు తక్కువ, ఫుడ్ కూడా చాలా తక్కువే అనుకోవాలి. దాహం, ఆకలి, ఒంటరితనం, భయం అన్ని అనుభవిస్తాడు. క్రమంగా అతను ఆడుకాయలతోనే మాట్లాడుతూ ఉంటాడు. మనిషిలాగా కాకుండా ఆడులాగా అయిపోతాడు. గెడ్డం పెరిగి మొత్తంగా బక్క చిక్కిపోయి ఉంటాడు. చాలా ఏళ్ల తర్వాత ఒకరోజు ఇంకో మనిషి వస్తాడు. హకీం అతను కూడా ఎస్కేప్ అయి అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. రిస్క్ తీసుకొని ఎడారిలో నడుస్తారు. నీళ్లు దొరక్క చాలా కష్టపడతారు. ఒకరోజు హకీం మిస్సింగ్ అవుతాడు. నజీబ్ ఒంటరిగా కంటిన్యూ చేసి నజీబ్ ఫైనల్ గా రోడ్డు దొరికి సిటీకి చేరుకుంటాడు. అక్కడ మలయాళీలు హెల్ప్ చేస్తారు. ఫ్యామిలీతో మాట్లాడతాడు. పోలీస్ స్టేషన్ లో ఉండి డిపోర్టేషన్ వెయిట్ చేస్తాడు. జైల్లో కూడా అతనికి బెటర్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎడారి కంటే మంచిది కాబట్టి. ఫైనల్ గా ఇండియాకి వచ్చేస్తాడు. భార్య, పిల్లలు, అమ్మతో రీయూనియన్ అవుతాడు. సో మొత్తంగా ఇది స్టోరీ ఫ్రెండ్స్. సర్వైవల్, హోప్, రెసిలియన్స్ గురించి ఉంటుంది. పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. విజువల్స్ సూపర్ గా ఉన్నాయి. మూవీ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎమోషనల్ అవుతారు. గల్ఫ్ డ్రీమ్స్ గురించి ఆలోచిస్తారు. సో ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.